డీటెయిల్ చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ పరిస్థితి ఏంటని ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైంది. అయితే జగన్ పార్టీని ఎవరి చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు? ఇప్పటికే పార్టీ అప్పగింతలు జరిగిపోయాయా? పీఏసీ కమిటీ పార్టీ బాధ్యతలు చూడబోతోందా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు కార్యకర్తలు మొదలైనట్లు సమాచారం. జగన్ తరువాత పార్టీ భారం మోసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదా అనేది కూడా ఇప్పుడు చర్చగా మారినట్లు తెలుస్తోంది. పార్టీకి పెద్ద తల్లుగా చెప్పుకునే వారందరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులతో ముఖ్య నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో తాను అరెస్ట్ అయితే పార్టీని కాపాడాలని పార్టీ కేడర్కు ఇప్పటికే జగన్ సంకేతాలు పంపారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ భార్య భారతిరెడ్డిపై కూడా కేసు నమోదైతే పరిస్థితి ఏంటని సతమతమవుతున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే కనుక అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తాజాగా ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పార్టీకి పెద్దలుగా ఉన్నటువంటి అలాగే అధికారికంగా ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే కృష్ణమోహన్ రెడ్డిలు కూడా పూర్తిస్థాయిలో అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ అనేది కూడా పూర్తిస్థాయిలో జగన్ మెడకు ఉచ్చులాగా బిగుస్తుంది అనుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారా అనే దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే ఛాన్సులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు, అలాగే ముందుకు తీసుకెళ్లేవారు దానిపైన కూడా పెద్ద చర్చనీయాంశంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పగ్గాలను కూడా వైఎస్ భారతి కూడా తీసుకునే ఛాన్సులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇదే కేసుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వైఎస్ భారతిరెడ్డి పైన కూడా కేసులు పెడితే కనుక ఈ పార్టీని నడిపించే నాయకుడు ఎవరైనా దానిపైన కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో అటు ఏదైతే ఢిల్లీ పెద్దలను కూడా ఎదిరించి బయటికి వచ్చాడు అనే కాన్సెప్ట్ అయితే కనుక ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇప్పటికి కూడా అదే ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, ఆయన ఒక మోనార్క్ అనేది కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పార్టీకి కూడా పెద్ద ఎత్తున కూడా కష్టకాలం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరోపక్క వైఎస్ భారతి కూడా పూర్తిస్థాయిలో కూడా అరెస్ట్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పార్టీ పగ్గాలను అయితే కనుక మనకున్న ఊహాగానాల ప్రకారం అయితే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అయితే కనుక ఇచ్చేట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ కనుక వైఎస్ అవినాష్ రెడ్డికి ఇస్తే కనుక ఆయన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కూడా ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలోకి పెడితే కనుక ఆయన కూడా ఈ కేసులను కూడా పూర్తిస్థాయిలో ఎత్తేసేందుకు కూడా ఆయన కూడా ఢిల్లీ పెద్దలు కాలు పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకునేటైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీ పార్టీలో విలీనం చేసినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం అయితే కనుక కనపలేదని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీఏసీ పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పార్టీని ఏ కేడర్కి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఇప్పటికే మల్ల గులాలు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, అలాగే కొంతమంది మా పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా దీని మీద అయితే తర్జన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి ఇప్పటికే చూసుకుంటే కనుక పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా పూర్తిస్థాయిలో పలు రకాలకు సంబంధించిన కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యి ఇప్పటికే వాళ్ళు కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన కాలంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో జైలుకి వెళ్ళిన టైంలో కూడా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక తాజాగా వీళ్ళు అరెస్ట్ అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడు అలాగే ఎవరు ఉండరని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ విజయమ్మను కూడా పూర్తిస్థాయిలో కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక లిక్కర్ స్కామ్లో కనుక అరెస్ట్ అయితే కనుక ఆ పార్టీ పరిస్థితి కనుక అగమ్య గోచరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుక్కర చింపిన విస్తరలాగా మారే పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.